ఇలాంటి వ్యక్తిన మీరు విమర్శిస్తుంది, ఇలాంటి వ్యక్తిన మీరు తిడుతుంది. ఆంధ్ర సమాజమా సిగ్గుపడు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి పుట్టడం చాలా చాలా అరుదు. కోలుకోలేని ఒక భయంకరమైన వ్యాధితో ఒక పిల్లవాడు బాధపడుతున్నాడని తెలిస్తే మిగతా లీడర్స్ లా ట్విట్టర్ లో ట్వీట్ చేసి ఆగిపోలేదు. తానే స్వయంగా ఆ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ అబ్బాయి పక్కన కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడి తన కోరికలను తీర్చడమే కాకుండా తన కుటుంబానికి ఆర్థిక సాయం చేశాడు. అలాగే భవిష్యత్తులో తోడుంటానని మాట ఇచ్చాడు. ఆ అబ్బాయిది తన ఊరు కాదు, తన నియోజకవర్గం కాదు, చివరికి తన రాష్ట్రం కూడా కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారికి అంత దూరం వెళ్లి మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక మనిషిగా, ఒక సనాతుడిగా, ఒక నిజమైన మనిషిగా సాటి మనిషికి ఆపదొస్తే ఇదిగో నేనున్నానని ముందుకొచ్చి ఆదుకోవడం అనేది ఎంత గొప్ప విషయం. అది ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిన మీరు విమర్శిస్తుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం మనకు చాలా కామన్ విషయం అయి ఉండొచ్చు. కానీ ఆ కుటుంబానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడయ్యాడు. మనిషి రూపంలో ఉన్న దేవుడయ్యాడు. మనసు నిండా విషం నింపుకున్న కొంతమందికి ఎంత చెప్పినా ఇది అర్థం కాదు. అలాంటి అరుదైన ఆపద తన ఇంటి దాకా వస్తే గానీ పవన్ కళ్యాణ్ చేసిన సాయం ఎంత గొప్పదో తెలియదు. నిజం చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం అది మీ అదృష్టం, కానీ అది పవన్ కళ్యాణ్ కి దురదృష్టం. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।